హాయ్ అండి. ఈరోజైతే మా ఆయన మా బాబు కలిసి శని త్రయోదశి శనీశ్వరుడు కోవిలికి వెళ్ళారని చెప్పాను కదా, వాళ్ళు ఇంకా రాలేదు. అంటే గుడిలో చాలా రద్దీగా ఉన్నది అని చెప్పారు అనమాట. మీ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళలేదు, ఇంకొక గుడికి వెళ్ళాము. ఎంతమంది జనాలు ఉన్నారంటే పిల్లలు తీసుకొని వచ్చారు. అస్సలు అనుభవం అయితే అసలు ఉండట్లేదు. వాడు చాలా అల్లరి చేస్తున్నాడు. వాడిని పట్టుకొని పూజ చేసాము, చాలా బాగా చేశారు. నిజంగానైతే కొంచెం డబ్బులు తీసుకున్నా కూడా అంటే అన్నీ చేశారనమాట. దానం ఇచ్చారట పంతులకి, అందుకోసం కొంచెం డబ్బులు తీసుకున్నా కూడా బాగా చేశారు. బాగుంది, మనసు తృప్తి అనిపించింది. వాళ్ళు వచ్చేలోపు నేను వంట వాళ్ళకి చేసేయాలి కదా, ఎందుకంటే ఉదయాన్నే ఎప్పుడు 7 గంటలకు వెళ్ళిపోయారు, ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చేలోపు అన్నము చారు కూర వండేస్తే కొంచెం వాళ్ళకి కడుపు నిండు ఉంటుంది కదా. హాయ్ అండి, ఏడ్ చేస్తున్నారు? నేనైతే మా ఆయన మా బాబు వచ్చేలోపు వంట చేసేయాలి అనుకుంటున్నాను. వాళ్ళు వచ్చేలోపు చేశారు, ఎందుకంటే 7 గంటలకు వెళ్ళిపోయారు కదా, ఇంకా రాలేదు. వచ్చేసరికల్లా కొంచెం ఆకలి గంట వేస్తుంది. ఇద్దరు ఆకలి పుట్టాలి, అన్నం లేకపోతే మాత్రం మేము ఉండలేరు. వచ్చేలోపు వంట చేసేయాలి అనుకుంటున్నాను. నేను ఎన్నో రోజులు బట్టి మిరియాలు చారు చేయాలి అనుకున్నా, అవ్వట్లేదు. ఎందుకంటే నా అమ్మ ఇంటి దగ్గర ఉండిపోతున్నాను. చెల్లికి పాప పుట్టింది కదా, మొన్న బారసాల ఫంక్షన్ అయింది.